భారతీయ జనతా పార్టీ బాన్స్వాడ పార్టీ కార్యాలయంలో ఆదివారం రోజున విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ నియోజకవర్గంలో గత 40 సంవత్సరాలుగా అధికారంలో ఉంటూ అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. నిన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మాట్లాడిన మాటలను చూస్తే విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బాన్స్వాడ ప్రభుత్వ 100 పడకల హాస్పిటల్ ఆయననే నిర్మించాడు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగింది. హాస్పిటల్ కట్టి 25 సంవత్సరాల లోపే దాన్ని కూల్చివేయడం పరిస్థితి ఎందుకు వచ్చిందని బీజేపీ ప్రశ్నిస్తోంది. గత 3 నెలల క్రితము 45 లక్షలతో మౌలిక సదుపాయాల పేరుతో కూల్చేస్తామని తెలిసి కూడా 45 లక్షలు ఎందుకు ఖర్చు చేశారని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. ప్రజల సొమ్మును ఈ విధంగా దోచుకోవడం జరుగుతోందని ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుడిగుట్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు తృప్తి ప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి పాషం భాస్కర్ రెడ్డి, శ్యామల శ్రీకాంత్, కోనాల గంగారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు బాన్స్వాడలో గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసినామంటూ అధికార పార్టీ అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ రోజు కూడా పార్టీ మార్చి కూడా మేము అభివృద్ధి కోసమే పార్టీ మార్చినామని నాయకులు చెప్తా ఉన్నారు. అదే మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు గ్రంథాలయం, దేవాలయం లాంటి గ్రంథాలయం ఎంతో మంది నిరుద్యోగులకు అడ్డా. అది అలాంటి గ్రంథాలయం గూలగొట్టి సంవత్సరం అవుతుంది. దానికి 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. మళ్ళీ లైబ్రరీ అధికారులు కూడా 20 లక్షలు దానికి ఇవ్వడం జరిగింది. మొత్తం 60 లక్షల రూపాయలు. అయితే దానికి సంబంధించిన కాంట్రాక్టు గూలగొట్టేసి ఏం లేకుండా అక్కడ ఉన్నటువంటి స్థలాలు కానీ, సిమెంట్ కానీ, ఇటుకలు కానీ అన్ని అమ్ముకోవడం జరిగింది. అది కూడా 20 సంవత్సరాలు అవుతుంది అంతే. మళ్ళీ ఇప్పటి వరకు కట్టలేదు. దాంట్లో ఎంతో మంది చదువుకోవడానికి వస్తున్నారు. ఎంతమంది నిరుద్యోగులకు స్థలం లేదు, చదువుకోవడానికి సౌకర్యం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో రోజు పోయి చూస్తుంటే స్టేడియంలో పెట్టారు, చాలా మంది 100 మంది అక్కడ కూర్చుంటున్నారు. వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ అధికారులు, నాయకులు కాంట్రాక్టులకు నడపడం కోసం, వారి కార్యకర్తల కోసమే పనిచేస్తుంది తప్ప అభివృద్ధి ఏమీ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నిన్న మన బాన్స్వాడ ఏరియా హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రిని మన శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు భూమి పూజ చేయడం జరిగింది. ఆ భూమి పూజ కార్యక్రమంలో కూడా అతను ఏమంటుండంటే, అందరూ స్వార్థం కోసం, కొడుకుల రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారిందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ నేను అభివృద్ధి కోసమే ధ్యేయంగా ముందుకు పోతూ పార్టీలో అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి అడగక ముందే మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు చెప్తా పోతారు. ఆ ప్రశ్న మీకు జనాల నుంచి వస్తుంది కాబట్టి మీరు పాత్రికేయ సోదరుల ముంగట ప్రతి ప్రెస్ మీట్లో నేను అభివృద్ధి కోసమే పోయినని చెప్పి చెప్పుకుంటారు తప్ప మీ మనస్సాక్షిగా మీరు ఎందుకోసం ఉన్నారో మీకు తెలుసు. అది బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారు. సారాంశం ఒకటి ఉంటే, సందర్భం ఒకటి ఉంటే, మీరు ఆడ ఇచ్చే సంభాషణ ఒకటి ఉంటుంది. ఇకనైనా బాన్స్వాడ ప్రజల ముందు నేను అభివృద్ధి కోసం పోయినా, స్వార్థ రాజకీయాల కోసం పోయినా అని చెప్పేసి మాట్లాడకుండా వేరే కార్యక్రమాలను చేపట్టాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. అదే భూమి పూజ కార్యక్రమంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారంటే, ఇప్పుడు మనం కట్టబోయే ఆసుపత్రి 100 ఏళ్ళైనా చెక్కు చెదరకుండా ఉండాలని చెప్పేసి కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరిగింది. అదే పోచారం శ్రీనివాసరెడ్డి గారికి నేను అడుగుతున్నా, శాఖ మంత్రి వారిలో ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి కట్టిన ఆసుపత్రి మా అంటే 25 సంవత్సరాలు, 27 సంవత్సరాలు కాలపరిమితి అయింది. 100 ఏళ్ళ దాకా చెక్కు చెదరకుండా కట్టడాలు ఉండాలని చెప్పేసి హితూ పలికే మీరు ఇంత తక్కువ కాలంలోనే మీ చేతనే శంకుస్థాపన చేపించి నిర్మించిన ఆసుపత్రిని అప్పుడు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని దొరికొచ్చి ఓపెనింగ్ చేయించారు. ఇప్పుడు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎట్లయినా చేసి దొరికొచ్చి ఓపెన్ చేపిస్తానని చెప్తున్నారు కదా. ఓపెనింగ్ల కోసము కాంట్రాక్ట్ల జోబులు నింపుకుంటేందుకు మీ యొక్క కార్యకర్తల బతుకుదెరువు కోసమే మీరు నిర్మాణాలు, పునర్నిర్మాణాలు చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఏం అభివృద్ధి చేసారు? కట్టడము, గులగొట్టడము. ఎవరైతే సెకండ్ క్యాడర్, ఎవరైతే మీ ఫ్లెక్సీలు పెట్టేవారు అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నారో మీ దృష్టికి రాకపోవచ్చు, కానీ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే విధంగా బాన్స్వాడ కార్యకర్తలు చిలరేగుతున్నారు.
మీరు ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించి అడ్డుకట్ట వేయాలని చెప్పి తెలియజేస్తూ ఎంత వరకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ